వెనుక 10 మంది లేరు. ప్రతి ఓడు కులం కార్డు బయటికి తీస్తారు. ఇదే పితాని జగన్ రెడ్డిని తిట్టిన తిట్టకుండా తిట్టి ఆ రోజున జనసేన పార్టీలో చేరారు. జగన్ రెడ్డి మోసం చేశాడు అని కొన్ని వేల మంది సమక్షంలో మొండ ఏడుపులు ఏడ్చాడు. పవన్ కళ్యాణ్ దేవుడు అంటూ భజన చేశాడు. నా కులపోళ్ళు అన్ని లక్షల మంది ఉన్నారు, ఇన్ని లక్షల మంది ఉన్నారు అంటూ సొల్లు మాట్లాడటమే. అమలాపురం మమ్మలవరంలో నీ కులపోళ్ళు అంతమంది ఉంటే మరి గెలవలేదు ఎందుకు? ప్రతి సభలోనూ ఇంత ఎడర్పున బొట్టు పెట్టుకున్న సభా వేదిక మీదే కనిపిస్తూ ఉండే ఈ పితానికి ఎక్కడ మర్యాద ఇవ్వలేదు జనసేన పార్టీ. మొన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ సభలోనూ వేదిక మీద ఉన్నారు ఈ పితాని. నిజానికి పొత్తులో భాగంగా ఈ రోజున జనసేన పార్టీ చాలా స్థానాలు వదులుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో జన సైనికులందరూ ఎంతో ఆవేదన చెందడంలో నిజం ఉంది. కానీ ఈ రోజున ఎన్నికలంటే చాలా ఖరీదైన జోదంగా తయారైంది. కొన్ని దశాబ్దాల పాటు అధికారాన్ని చూసిన తెలుగుదేశం పార్టీ కావచ్చు, గత 5 సంవత్సరాలు పాలించిన వైసీపీ కావచ్చు, ఏ రకంగా రాష్ట్ర ఎన్నికలను నోట్ల కట్టలతో నడిపిస్తున్నారో మనమందరం చూస్తూనే ఉన్నాం. ఒక అసెంబ్లీకి 100 కోట్లను అతి సునాయాసంగా ఖర్చు చేసి ఏదో రకంగా గెలవాలనే యావ తప్ప ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన ఈ 2 పార్టీలలో లేదన్నది జగమెరిగిన సత్యం. అటువంటి డబ్బు మదమెక్కిన అడవి దున్నాల మధ్య జన సైనికులు బలి కాకూడదు అనే మానవీయ కోణంలో ఏదో రకంగా కొద్ది మందినన్నా అసెంబ్లీకి తీసుకెళ్లాలనే బలమైన ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు మార్గం ఎంచుకోవడం జరిగింది. అందుకు కొన్ని అవకాశాలను వదులుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగానే ఈ పితాని బాలకృష్ణ కూడా అవకాశం దక్కలేదు. అంతే, ఒక్కసారిగా ఈ పితాని బాలకృష్ణకు కులం గుర్తొచ్చి కులం తాటు బయటకు తీశారు. 5%, 6% మంది ఉన్న కులాలు కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలిస్తుంటే ఒక్కడికి నోరు రాదు. పితాని, ముద్రగడ లాంటి చచ్చు పుచ్చు వెధవలు ఏ బొచ్చు పీకుతున్నారో మరలా తిరిగి అవే పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారో చెప్పాలి. ఈ మధ్యన జనసేన పార్టీ నుంచి బయటకు వెళ్లే ప్రతి అడ్డమైన నెల తక్కువ విధవులకు నాదెండ్ల మనోహర్ గారిని వేలెత్తి చూపించడం ఆనవాయితీ అయిపోయింది. మనోహర్ గారి గురించి మాట్లాడే అర్హత ఇలాంటి ఊర కుక్కకి లేదని తెలుసుకోండి. జగన్ గారి పాలనా పథకాలు అంత బాగుంటే ఈ 4 సంవత్సరాలు ఏం గడ్డి పీకుతున్నారో చెప్పాలి. అప్పుడెందుకు పార్టీ మారలేదో ఇప్పుడెందుకు మారుతున్నారో చెప్పాలి. మీలాంటి చచ్చు పుచ్చు తాళు సరుకందరూ వెళ్లిపోవడం చాలా మంచిదని, జనసేనకు మంచి రోజులు వస్తున్నాయని అందరూ అనుకుంటున్నారు. జనసేన నుంచి బయటకు వెళ్లేవారు నోరు అదుపులో ఉంచుకొని వెళితే మీ మర్యాదను మీరు కాపాడుకున్న వారు అవుతారు. అంతేగాని నాదెండ్ల మనోహర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరైన పద్ధతి కాదని గమనిస్తే మంచిది. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ప్లీజ్.